48 కుట్లు, 2 సర్జరీలు, అఖిల్ అక్కినేని కన్నీటి నిజాలు, ఫ్యాన్స్ షాక్. అక్కినేని అభిమానులు గత 3 ఏళ్లు ఆవేదనకు, సోషల్ మీడియాలో అఖిల్ పై జరిగిన ట్రోలింగ్ కు ఒకే ఒక ఇంటర్వ్యూతో ఎండ్ కార్డ్ పడింది. ఏజెంట్ లాంటి భారీ డిజాస్టర్ తర్వాత అఖిల్ అసలు ఎక్కడికి వెళ్లిపోయాడు? సినిమాల పట్ల అఖిల్ కు సీరియస్నెస్ లేదు అని తిట్టుకున్న ఫ్యాన్స్ కు మైండ్ బ్లాక్ అయ్యే నిజాలు బయట పెట్టాడు అఖిల్. జూలై 10న రాబోతున్న తన రూరల్ మాస్ యాక్షన్ డ్రామా లెనిన్ ప్రమోషన్స్ ను అఖిల్ చెప్పిన ఆ చేదు నిజాలు వింటే ఎవరైనా కన్నీళ్లు పెట్టవలసింది. అఖిల్ సినిమాలకు గ్యాప్ తీసుకోవడం వెనుక సగం కారణం సరైన కథ దొరకకపోవడం అయితే, మిగతా సగం కారణం ఆయన లైఫ్ ను షేక్ చేసిన ఒక భయంకరమైన ప్రమాదం. ఏజెంట్ సినిమా రిలీజ్ అయిన కేవలం 3-4 నెలలకే అఖిల్ తన ఇంట్లో ప్రమాదవశాత్తు బాత్రూమ్ లో కాలు జారి పడిపోయాడు. దురదృష్టవశాత్తు అక్కడ ఉన్న ఒక గ్లాస్ డోర్ లేదా గాజు ముక్కలపై ఆయన పడ్డంతో ఎడమ చేతికి తీవ్రమైన గాయమైంది. రింగ్ ఫింగర్, మిడిల్ ఫింగర్ కు సంబంధించిన కీలకమైన నరాలు, రక్తనాళాలు పూర్తిగా కట్ అయిపోయాయి. గాయం తీవ్రత చూసిన డాక్టర్లు వెంటనే మైక్రో సర్జరీ చేయాలన్నారు. ఒకసారి కాదు, ఏకంగా 2 సార్లు చేతి వేళ్లకు శస్త్రచికిత్సలు జరిగాయి. అఖిల్ ఎడమ చేతికి ఏకంగా 48 కుట్లు పడ్డాయి. ఒక యాక్షన్ హీరోగా నిరంతరం జిమ్ లో భారీ బరువులు ఎత్తే అఖిల్ ఈ ప్రమాదం తర్వాత కనీసం ఒక చిన్న వస్తువుని కూడా పట్టుకోలేని పరిస్థితిలోకి వెళ్లిపోయారు. తొలి 7 నుంచి 8 నెలల పాటు డాక్టర్లు ఎలాంటి బరువులు ఎత్తకూడదని స్ట్రిక్ట్ కండిషన్ పెట్టారు. ఆ నరకం నుంచి, ఆ శారీరక గాయం నుంచి కోలుకోవడానికి అఖిల్ కు ఏకంగా 16 నెలలు సుదీర్ఘ సమయం పట్టింది. ఈ చేదు నిజం ఇప్పటి వరకు అక్కినేని కుటుంబం బయటికి రానివ్వలేదు. ఇంతకాలం తను తప్పుగా అపార్థం చేసుకున్న అభిమానులకు అఖిల్ ఓపెన్ గా క్షమాపణలు చెప్పారు. వాళ్లకు కోపం రావడంలో తప్పు లేదు, కానీ ఈసారి మాత్రం సినిమాల మధ్య ఎలాంటి గ్యాప్ తీసుకోను, బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తాను. ఒకవేళ నేను మళ్ళీ టైం తీసుకుంటే మాత్రం నా ఫ్యాన్స్ మా ఇంటికి వచ్చి మరి నన్ను కొట్టాలి అంటూ చాలా బోల్డ్ గా మరి ఎమోషనల్ గా మాట్లాడారు. ఆల్రెడీ 3 క్రేజీ స్క్రిప్ట్స్ లైన్ లో ఉన్నాయని, లెనిన్ హిట్ కొట్టడమే తన తదుపరి లక్ష్యం అని క్లారిటీ ఇచ్చారు. ఇక జూలై 10న రాబోతున్న లెనిన్ సినిమా విషయానికి వస్తే, అఖిల్ తన రెగ్యులర్ క్లాస్ లవర్ బాయ్ ఇమేజ్ ను పక్కన పెట్టి ఫస్ట్ టైం ఒక రా అండ్ రూరల్ మాస్ క్యారెక్టర్ ను చేస్తున్నారు. చిత్తూరు బ్యాక్ డ్రాప్ లో సాగి ఈ పక్కా విలేజ్ యాక్షన్ డ్రామా కోసం అఖిల్ ప్రత్యేకంగా చిత్తూరు యాస నేర్చుకున్నారు. ట్రైలర్ లో కింగ్ నాగార్జున ఇచ్చిన పవర్ఫుల్ వాయిస్ ఓవర్, హీరోయిన్ భాగ్యశ్రీ బోసే గ్లామర్, థమన్ మాస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాపై అంచనాలను స్కై హై కి తీసుకెళ్లాయి. కురుక్షేత్రం లాంటి శ్రీమాపురం గ్రామంలో అఖిల్ విశ్వరూపం చూపించబోతున్నాడని స్పష్టంగా తెలుస్తోంది. 16 నెలల శారీరక నరకాన్ని దాటి ఫ్యాన్స్ కోసం కసిగా వస్తున్న అఖిల్ అక్కినేనికి ఈ లెనిన్ సినిమాతో కెరియర్ లోనే బిగ్గెస్ట్ మాస్ బ్లాక్ బస్టర్ పడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనాలు వేస్తున్నాయి. మరి ఈ ఊరమాస్ కాంబ్యాక్ పై మీ అభిప్రాయం ఏంటి? అఖిల్ పడిన కష్టానికి లెనిన్ సరైన హిట్ అవుతుందా లేదా అనేది కింద కమెంట్స్ లో తెలియజేయండి.